హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, నాగపూర్లో 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యి దేశవ్యాప్తంగా భగభగలతోని రికార్డులో నమోదైంది. 40 మందిని బలిగొన్న వడగాల్పులు, మృతుల్లో 25 మంది పోలింగ్ సిబ్బందే కావడం గమనార్హం. మనకి రోహిణి కార్తెల్లో రోళ్లు పగులుతాయనే నానుడి ఉంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో చూసినట్టయితే మన దేశ రాజధానిలో మొన్న 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైతే మహారాష్ట్రలోని నాగపూర్లో శుక్రవారం ఎండవేడి ఏకంగా 56 డిగ్రీలకు చేరినట్లు తెలుస్తుంది. అయితే అధికారిక యంత్రాంగం దీన్ని ధృవీకరించాల్సి ఉంది. ఆ నగరంలో నిప్పుల వాన కురిసిందా అన్నట్లు వాతావరణం మారింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోయారు. ఇళ్లలో ఎలాంటి ఉపశమనం లభించలేదు. అయితే దేశంలో పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, బీహార్లలో వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఢిల్లీలో ఆరెంజ్ అప్రమత్తత జారీ అయింది. ఇక వడగాలుల దెబ్బకు ఒక్క రోజులోనే 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 25 మంది ఎన్నికల సిబ్బంది కావడం గమనార్హం. వీరిలో 15 మంది ఉత్తరప్రదేశ్లో, 10 మంది బీహార్లో విధి నిర్వహణలోనే ఉన్నారు. వివిధ జిల్లాల్లో వడదెబ్బకు గురై పదుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలయ్యారు. శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా అత్యధికంగా కాన్పూర్లో 48.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది రికార్డులో నమోదైంది. అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా బృహత్ వార్తల్లో నిలిచాడు. నల్గొండ మూలాలున్న భారత సంతతి బాలుడు అద్భుతమైన ప్రతిభను మనం చూడవచ్చు. అమెరికా స్పెల్లింగ్ బీ కాంపిటీషన్లో అమెరికా నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 సంవత్సరానికి పోటీల్లో భారత సంతతికి చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ విజేతగా నిలిచాడు. ఫ్లోరిడాలోని నివాసంలో ఉంటున్న బృహత్ 90 సెకండ్లలో 29 పదాల స్పెల్లింగ్లను తప్పు లేకుండా చెప్పి $50,000 గెలుచుకున్నాడు. ఈ పోటీలో 245 మంది విద్యార్థులు పాల్గొనగా మనకు 8 మంది ఫైనల్కు చేరారు. బృహత్ ఫైజాన్ జాకీ మధ్య టై అయింది. ట్రై బ్రేకర్గా ఇద్దరికి 90 సెకండ్ల సమయం ఇచ్చారు. ఇందులో జాకీ 20 పదాలను చెప్పగా బృహత్ 29 పదాలను చెప్పి టైటిల్ గెలుచుకున్నాడు. 2022లో జరిగిన పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్ 22 పదాలు చెప్పగా ఆ రికార్డును ఇప్పుడు బృహత్ అధిగమించాడని నిర్వాహకులు వెల్లడించారు. అతని తండ్రి శ్రీనివాస సోమ స్వస్థలం తెలంగాణలోని నల్గొండ. 1999 నుంచి ఇప్పటి వరకు 29 మంది భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థులు స్పెల్లింగ్ బీ పోటీల్లో విజేతలు కావడము విశేషం. ఎలక్షన్ కోడ్ ముగిశాక కొలువుల పండగ. టీజీపీఎస్సీ పరిధిలో తుది దశలో 13,000 పోస్టులు. నెలాఖరులోగా గురుకుల సొసైటీలకు పోస్టింగ్ ఇవ్వాలని ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నారు. నేడు అంతర్జాతీయ అంటే ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం. మనకు జూన్ 1 అనేది ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవంగా జరుపుకుంటారు. మనకు లోక్సభకు సంబంధించిన ఎన్నికలు 18వ లోక్సభకు సంబంధించిన ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి ప్రస్తుతము. నేడు మొత్తము 7 విడతలుగా జరుగుతున్న ఎన్నికల్లో నేడు తుది విడత ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. మొత్తము 57 స్థానాలకు పోలింగ్ అనేది జరుగుతుంది. మొత్తము ఓటర్లు 10,06,00,000 మంది. వారిలో పురుషులు 5,24,00,000 మంది, మహిళలు 4,82,00,000 మంది, ఇతరులు 3,574 మంది. పోలింగ్ స్టేషన్లు 1,09,000. పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 904. ఏడో విడతలో పోలింగ్ జరగనున్న ప్రాంతాలు చూసినట్టయితే ఉత్తరప్రదేశ్లో 13 ప్రాంతాలు, పంజాబ్లో 13 ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో 9 ప్రాంతాలు, బీహార్లో 8 ప్రాంతాలు, ఒడిశాలో 6 ప్రాంతాలు, జార్ఖండ్లో 3 ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్లో 4 ప్రాంతాలు, చండీగఢ్లో 1 ప్రాంతము. ఇక బరిలో ఉన్న కీలక నేతలు చూసినట్టయితే వారణాసి నుంచి నరేంద్ర మోదీ, హమీర్పూర్ నుంచి అనురాగ్ ఠాకూర్, డైమండ్ హార్బర్ నుంచి అభిషేక్ బెనర్జీ, పాటలీపుత్ర నుంచి మీసా భారతి, మండి నుంచి కంగనా రనౌత్, ఆరా నుంచి ఆర్కే సింగ్, చందౌలి నుంచి మహేంద్రనాథ్ పాండే, మహారాజ్పూర్ గంజ్ నుంచి పంకజ్ చౌదరి, మీర్జాపూర్ నుంచి అనుప్రియా పటేల్ అనేవారు ఈ చివరి విడత పోలింగ్లో ఉన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల రోజు జూన్ 4న
సినిమా థియేటర్లలో కూడా లోక్సభ ఎన్నికల ఫలితాలను ప్రసారం చేయాలని, వాటికి లైవ్లో ప్రదర్శిస్తే మహారాష్ట్రలో కొన్ని సినిమా థియేటర్లు ఇప్పుడే ఇదే దిశగా అడుగులు పెడుతున్నాయి. ముంబైలోని SM5 కళ్యాణ్, సియాన్, కంజూర్ మార్గ్ మూవీ మ్యాక్స్ థియేటర్లు, ఠానేలోని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్, నాగ్పూర్లోని మూవీ మ్యాక్స్ ఎటర్నిటీ, పూణేలోని మూవీ మ్యాక్స్ తదితర థియేటర్లు జూన్ 4న ఎన్నికల ఫలితాలను పెద్ద స్క్రీన్ పైన ప్రసారం చేయనున్నట్లు తెలుస్తుంది. భారత ఎన్నికల్లో జోక్యానికి ఇజ్రాయెల్ సంస్థ తీవ్ర యత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ప్రచారం కోసం వినియోగం ఇస్తున్నారు. ఆ ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నాలని చాట్ జీపీటీ సృష్టికర్త ఓపెన్ AI వెల్లడించింది. దీంతో గాజా ఘర్షణలకు సంబంధించిన వాటితో పాటు భారత ఎన్నికల అంశాలు కూడా ఉన్నాయని వివరించారు. పశ్చిమాసియాలో వైమానిక గర్జనలు అనేవి యుద్ధ విన్యాసాల్లో పశ్చిమాసియా దద్దరిల్లుతుంది. సెంట్రల్ గాజాలో శుక్రవారం ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడుల్లో 12 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 2 చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని అమెరికా, బ్రిటన్ వైమానిక దాడులు చేపట్టాయి. ఇందులో 16 మంది చనిపోగా 42 మంది గాయపడ్డారు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, దీనితో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీన్ని జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ విభాగం మే 25న ఓ ఉమ్మడి అడ్వైజరీని జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా, మహారాష్ట్రలో నాగపూర్ జిల్లా, కేరళలోని అలప్పూజ, కొట్టాయం, పదనంతిట్ట జిల్లాలున్నాయి. జార్ఖండ్ రాంచీ జిల్లాలో ఇప్పటికే కోళ్లలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా బర్డ్ ఫ్లూ మరణాలు సంభవించినట్టు, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఫార్ములా H5N1గా ఈ ఇన్ఫెక్షన్ అత్యంత ప్రమాదకరమైందని తెలిపారు. రెమాల్ తుఫాను సృష్టించిన విలయ తాండవంలో అస్సాం విలవిల్లాడిపోయింది. వరదలతో 11 జిల్లాల పరిధిలో 3.5 లక్షల మంది పైగా ప్రభావితులయ్యారు. 12కు చేరిన మృతుల సంఖ్య. మణిపూర్ రాజ్భవన్ వద్ద కూడా భారీగా వరద అనేది కమ్ముకుంది ఈ రెమాల్ తుఫాను కారణంగా. అమెరికా కాంగ్రెస్కు భారత సంతతి వైద్యుడు పోటీలో నిలిచాడు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డిని ఎంపిక చేశారు. దీంట్లో 3వ నియోజకవర్గం నుంచి అమెరికా పార్లమెంటు కాంగ్రెస్కు పోటీ చేస్తున్నారు. కాన్సస్ రాష్ట్రం నుంచి. ఈ నియోజకవర్గానికి పాలక డెమోక్రాటిక్ పార్టీకి చెందిన షెరీన్ డేవిడ్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె 2018 నుంచి వరుసగా 3 సార్లు ఇక్కడి నుంచి కాంగ్రెస్కి ఎన్నికయ్యారు. దక్షిణ కొరియా పైన ముందస్తు దాడి జరిపేందుకు సత్తా తమకుందని చాటడానికి అణ్వస్త్రాలను మోసుకెళ్లగల రాకెట్లతో ఉత్తర కొరియా సైన్యం తమ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఊన్ సమక్షంలో యుద్ధ విన్యాసాలు చేపట్టింది. ఈ ఉత్తర కొరియా గతంలో ఇలాంటి విన్యాసాలు జరిపింది, కానీ ఇటీవల గూఢాచార్య ఉపగ్రహ ప్రయోగం విఫలమైన తర్వాత జరపడం ఇదే మొదటిసారి. కిమ్ చూస్తుండగా కనీసం 18 రాకెట్లను ప్రయోగించారు. దక్షిణ కొరియా పైన ఉత్తర కొరియా బెలూన్ల ద్వారా చెత్త జారవిడచడం ఆవేశాలకు పెంచింది. దీని ప్రతిగా దక్షిణ కొరియా సరిహద్దులో లౌడ్ స్పీకర్ల ద్వారా ఉత్తర కొరియా ప్రజలకు సందేశాలను వినిపించే అవకాశం ఉంది. కిమ్ ప్రభుత్వం ఉత్తర కొరియా ప్రజల మానవ హక్కులను ఎలా కాలరాస్తుందో తెలుపుతూ నినాదాలు, ప్రసంగాలను వినిపించవచ్చు. ఉత్తర కొరియన్లకు విదేశీ రేడియో, టీవీ ప్రసారాలు అందవు కాబట్టి లౌడ్ స్పీకర్లే శరణ్యం. భారత్లో చదరంగం జగజ్జేతగా నిలిచింది. భారత చదరంగంలో భారత్లో 1987 వరకు చెస్లో ఒక్క గ్రాండ్ మాస్టర్ కూడా లేరు. తొలిసారిగా విశ్వనాథ్ ఆనందన్ పొందారు. ఇప్పుడు దేశంలో సుమారు 85 మంది గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు. వారిలో 4 ప్రపంచంలో 20 మంది అగ్రశ్రేణి చెస్ క్రీడాకారులు ఉన్నారు. ఇది ప్రపంచ క్రీడా రంగంలో భారత్ సాధించిన అద్భుత విజయగాథగా సదానంద్ దుమే కాలమిస్టు తెలిపారు. రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం KCR అంటే అబ్రివేషన్ కేశవచంద్ర రమావత్. గరుడవేగ అంజీ దర్శకత్వం వహిస్తున్నారు. పదగతుల స్వరజతులు పల్లవించిన నేల తెలంగాణ వీర రాగాల తెలంగాణ అంటూ సాగే ఈ చిత్రంలోని తెలంగాణ తేజం పాటని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. ఈ పాటను గోరటి వెంకన్న రచించారు. ఈ పాటకి చరణ్ అర్జున్ స్వరాలు సమకూర్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలను మించి రాణించింది. 4వ త్రైమాసికంలో వృద్ధి రేటు 7.8% నమోదైంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2% వృద్ధిని అందుకుంటుంది. ఇక నాలుగో త్రైమాసికంలో 7.8%, 3.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థకు భారత్ చేరుకుంటుందంటూ ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 8.2%, జూలై నుంచి సెప్టెంబర్ మధ్య 8.1%, అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య 8.6%, జనవరి టు మార్చి మధ్య 7.8% అనేది వృద్ధి రేటు నమోదు చేసుకుంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా BOI ప్రత్యేకంగా 666 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు ఖాతాదారులతో పాటు ఇతరులకు ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. 2 కోట్ల లోపు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపైన 80 ఏళ్లు పైబడిన వారికి 7.95% వడ్డీ, సీనియర్ సిటిజన్లు అంటే 60 నుంచి 80 ఏళ్ల వరకు 7.80 వడ్డీ ఆఫర్ చేస్తుంది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్లో పనిచేసిన భారతీయురాలైన మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సేన్ను ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023తో సత్కరించింది. మే 30న ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమెకు ఈ అవార్డును అందజేశారు. ఎవరికంటే మేజర్ రాధికా సేన్కు. ప్రపంచంలో అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితాను టైమ్స్ సంస్థ విడుదల చేసింది. ఇందులో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్స్ ఉన్నాయి. టైమ్స్ సంస్థ రిలయన్స్ను భారత శక్తిగా అభివర్ణించింది. టైమ్స్ జాబితాలో రిలయన్స్ చోటు చేసుకోవడం ఇది రెండోసారి. 2021లో తొలిసారిగా టైమ్ 100 ప్రభావశీల కంపెనీల్లో జియో ప్లాట్ఫామ్స్ స్థానం సాధించింది. ప్రస్తుత జాబితాలో ఉన్న మరో జాతీయ కంపెనీగా సీరం ఇన్స్టిట్యూట్ నిలిచింది. గగనతలం నుంచి నేలపైకి లక్ష్యాలను ఛేదించగల రుద్రం 2 అనే క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. వైమానిక దళానికి చెందిన సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఒడిశాలోని బాలేశ్వర్ తీరానికి చేరిన చెరువులో 2024 మే 29న ఈ పరీక్షను నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరం 2023-24లో మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIలు 3.49% తగ్గి $44.42 బిలియన్ పరిమితమయ్యాయి. సేవలు, కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, టెలికాం, వాహన, ఔషధ రంగాలకు తక్కువ పెట్టుబడులు రావడం ఇందుకు కారణమైంది. కథ ఇక్కడ పవన్ అనే వ్యక్తి మిస్టర్ ఇండియాగా నిలిచాడు. కండరగండుడుగా మనకు కండలు పెంచి ఈ మిస్టర్ ఇండియా పోటీల్లో నిలిచాడు పవన్. బాడీ బిల్డింగ్ అంటే ఇతనికి ఎంతో ఇష్టం. ఇతను రోజుకు ఎంతో శ్రమపడి ఆహారం, ₹1000 ఆహారం వరకు ఖర్చు అయ్యే ఆహారానికే పవన్ మధ్యతరగతి కుటుంబంలో నుంచి మిస్టర్ ఇండియా పోటీలకు బాడీ బిల్డింగ్లో ఎదిగాడు. గుండె బలంతో అంతర్జాతీయ పోటీకి ఎదిగారు. దీంట్లో చిన్నప్పుడే నాన్నని పొట్టన పెట్టుకుని కారు ప్రమాదంలో వైకల్యంతో ఆత్మవిశ్వాసం మింగేసింది. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో ఒంటి కాలుతోనే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు కొమ్మోజీ పవన్ కుమార్. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. సింగపూర్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీ అనేది జరుగుతుంది సింగపూర్లో. భారత అగ్రశ్రేణి జోడి గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ జోరు కొనసాగిస్తున్నారు. ప్రపంచ 2వ ర్యాంకర్కి వీరు షాక్ ఇచ్చారు. మహిళల డబుల్స్ క్వార్టర్స్లో గాయత్రి, ట్రీసా జోడీ 18-21, 21-19, 24-22తో 6వ ర్యాంకర్ కిమ్ ఇయాంగ్ కాంగ్ యాంగ్ కొరియా జంటను చిత్తు చేశారు. ఫ్రెంచ్ ఓపెన్ అనేది మనకు ప్యారిస్లో జరుగుతుంది. ఈ ఫ్రెంచ్ ఓపెన్లో అమెరికా తార కోకో గాఫ్ దూసుకెళ్తుంది. ఆమె ఎక్కువగా కష్టపడకుండానే ప్రీ క్వార్టర్స్కు చేరింది. శుక్రవారం మహిళల సింగిల్స్లో 3వ రౌండ్లో 3వ సీడ్ గాఫ్ 6-2, 6-3తో యాస్ట్రింకా ఉక్రెయిన్ను వరుస సెట్లలో ఓడించింది. ప్యారిస్ ఒలింపిక్స్లో పతాకధారి తానేనంటూ నమ్మలేకపోయానని భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ అన్నాడు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారతీయ జాతీయ జెండాను చేబుని భారత బృందం ముందు నడిచేది అతనే అని ఆశ్చర్యం కలిగిస్తూ 41 ఏళ్ల శరత్ అన్నాడు. కామన్వెల్త్ పోటీల్లో పతాకధారిగా ఉండటం చాలా అదృష్టంగా భావించాడు. దీంతో
జాతీయ ఛాంపియన్ అయిన శరత్ ఖాతాలో 13 కామన్వెల్త్ పథకాలున్నాయి. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో శరత్ ప్రయాణం మొదలైంది. ఎప్పుడు పథకం చేరువకు వెళ్ళలేకపోయాడు. ITF జూనియర్ టెన్నిస్ టోర్నీ అనేది హైదరాబాద్లో ప్రిటోరియాలో జరుగుతుంది. దీంట్లో హైదరాబాద్ అమ్మాయి రిషితా రెడ్డి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో రిషితా 6-0, 6-1తో టాప్ సీడ్ క్లైటిన్ రామ్దత్ దక్షిణాఫ్రికా పైన విజయం సాధించింది. మనకు T20 ప్రపంచ కప్కు సంబంధించిన షెడ్యూల్ అనేది విడుదలైంది. జూన్ 2వ తారీఖు అంటే రేపటి రోజున ఈ T20 ప్రపంచ కప్ అనేది స్టార్ట్ అవుతుంది. మొదటి రోజు అమెరికా వర్సెస్ కెనడా డల్లాస్లో ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. జూన్ 2వ తారీఖున వెస్టిండీస్ వర్సెస్ పపువా న్యూగినియా ప్రావిడెన్స్లో మ్యాచ్ జరుగుతుంది ఉదయం రాత్రి 8 గంటలకు. జూన్ 3వ తారీఖు 2 మ్యాచ్లు ఉన్నాయి. నమీబియా వర్సెస్ ఓమన్ బ్రిడ్జ్ టౌన్లో ఉదయం 6 గంటలకు. ఇదే జూన్ 3లో శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా వేదిక న్యూయార్క్లో రాత్రి 8 గంటలకు. జూన్ 4వ తారీఖు 3 మ్యాచ్లు జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఉగాండా ప్రావిడెన్స్లో ఉదయం 6 గంటలకు. ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ బ్రిడ్జ్ టౌన్లో రాత్రి 8 గంటలకు. నెదర్లాండ్స్ వర్సెస్ నేపాల్ డల్లాస్లో రాత్రి 9 గంటలకు. ఇక జూన్ 5వ తేదీన భారత్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ న్యూయార్క్లో రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక 6వ తారీఖు మొత్తం 4 మ్యాచ్లు జరుగుతున్నాయి. పపువా న్యూగినియా వర్సెస్ ఉగాండా ప్రావిడెన్స్లో ఉదయం 5 గంటలకు. ఆస్ట్రేలియా వర్సెస్ ఓమన్ బ్రిడ్జ్ టౌన్లో ఉదయం 6 గంటలకు. అమెరికా వర్సెస్ పాకిస్తాన్ డల్లాస్లో రాత్రి 9 గంటలకు. నమీబియా వర్సెస్ స్కాట్లాండ్ బ్రిడ్జ్ టౌన్లో రాత్రి 12:30కు. 7వ తారీఖు ఒకటే మ్యాచ్ జరుగుతుంది. కెనడా వర్సెస్ ఐర్లాండ్ న్యూయార్క్లో జరుగుతుంది రాత్రి 8 గంటలకు. 8వ తారీఖు మొత్తము 4 మ్యాచ్లు జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ ప్రావిడెన్స్లో ఉదయం 5 గంటలకు. బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక డల్లాస్లో ఉదయం 6 గంటలకు. నెదర్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికాలో న్యూయార్క్ 8 గంటలకు రాత్రి 8 గంటలకు. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ బ్రిడ్జ్ టౌన్లో రాత్రి 10:30. 9వ తారీఖు మొత్తం 3 మ్యాచ్లు జరుగుతున్నాయి మనకు. వెస్టిండీస్ వర్సెస్ ఉగాండా ప్రావిడెన్స్లో ఉదయం 6 గంటలకు. 9వ తారీఖు మన భారత మ్యాచ్ వర్సెస్ పాకిస్తాన్ న్యూయార్క్లో రాత్రి 8 గంటలకు. 9వ తారీఖు ఓమన్ వర్సెస్ స్కాట్లాండ్ నార్త్ సౌండ్ రాత్రి 10:30కు. 10వ తారీఖు ఒకటే మ్యాచ్ జరుగుతుంది. బంగ్లాదేశ్ వర్సెస్ దక్షిణాఫ్రికా న్యూయార్క్లో రాత్రి 8 గంటలకు. 11వ తారీఖు కూడా ఒకటే మ్యాచ్ జరుగుతుంది. కెనడా వర్సెస్ పాకిస్తాన్ న్యూయార్క్లో రాత్రి 8 గంటలకు. 12వ తారీఖు 3 మ్యాచ్లు ఉన్నాయి. నేపాల్ వర్సెస్ శ్రీలంక లాడర్ హిల్ ఉదయం 5 గంటలకు. ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా నార్త్ సౌండ్లో ఉదయం 6 గంటలకు. భారత్ వర్సెస్ అమెరికా మ్యాచ్ జూన్ 12 న్యూయార్క్లో రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. 13వ తారీఖు 3 మ్యాచ్లు ఉన్నాయి. వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్ టరోబాలో ఉదయం 6 గంటలకు. బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ కింగ్స్టౌన్లో రాత్రి 8 గంటలకు. ఇంగ్లాండ్ వర్సెస్ ఓమన్లో నార్త్ సౌండ్ 12:30కు రాత్రి. 14వ తారీఖు 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పపువా న్యూగినియా టబౌరా రాత్రి 8 గంటలకు. అమెరికా వర్సెస్ ఐర్లాండ్ లాడర్ హిల్లో రాత్రి 8 గంటలకు. 15వ తారీఖు మొత్తం 4 మ్యాచ్లు జరుగుతున్నాయి. నేపాల్ వర్సెస్ దక్షిణాఫ్రికా కింగ్స్టౌన్ ఉదయం 5 గంటలకు. న్యూజిలాండ్ వర్సెస్ ఉగాండా టరోబా ఉదయం 6 గంటలకు. 15వ తారీఖు భారత్ వర్సెస్ కెనడా లాడర్ హిల్ రాత్రి 8 గంటలకు. 15వ తారీఖు ఇంగ్లాండ్ వర్సెస్ నమీబియా నార్త్ సౌండ్ రాత్రి 10:30కు. 16వ తారీఖు 2 మ్యాచ్లు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా వర్సెస్ స్కాట్లాండ్ గ్రాస్ ఐలెట్ ఉదయం 6 గంటలకు. ఐర్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ లాడర్ హిల్ రాత్రి 8 గంటలకు. 17వ తారీఖు 3 మ్యాచ్లు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ వర్సెస్ నేపాల్ కింగ్స్టౌన్ ఉదయం 5 గంటలకు. నెదర్లాండ్ వర్సెస్ శ్రీలంక గ్రాస్ ఐలెట్ ఉదయం 6 గంటలకు. న్యూజిలాండ్ వర్సెస్ పపువా న్యూగినియా టరోబా రాత్రి 8 గంటలకు. 18వ తారీఖు వెస్టిండీస్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ గ్రాస్ ఐలెట్ ఉదయం 6 గంటలకు. ఇక సూపర్ 8 మ్యాచెస్ అనేవి జూన్ 19 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. A2 వర్సెస్ D1 నార్త్ సౌండ్లో ఉదయం రాత్రి 8 గంటలకు. జూన్ 20న B1 C2కి గ్రాస్ ఐలెట్లో ఉదయం 6 గంటలకు. 20వ తారీఖు C1 A1కు బ్రిడ్జ్ టౌన్లో రాత్రి 8 గంటలకు. 21వ తారీఖు 2 మ్యాచ్లు ఉన్నాయి. B2 వర్సెస్ D2 నార్త్ సౌండ్లో ఉదయం 6 గంటలకు. B1 వర్సెస్ D1కు గ్రాస్ ఐలెట్ ఉదయం 8 గంటలకు. 22వ తారీఖు 2 మ్యాచ్లు జరుగుతున్నాయి. A2
వర్సెస్ C2 బ్రిడ్జ్ టౌన్లో ఉదయం 6 గంటలకు, A1 వర్సెస్ D2 నార్త్ సౌండ్ రాత్రి 8 గంటలకు, 23వ తారీఖు 2 మ్యాచ్లు C1 వర్సెస్ B2 కింగ్స్ టౌన్ ఉదయం 6 గంటలకు, A2 వర్సెస్ B1 బ్రిడ్జ్ టౌన్ రాత్రి 8 గంటలకు, C2 24వ తారీఖు 2 మ్యాచ్లు ఉన్నాయి. C2 వర్సెస్ D1 నార్త్ సౌండ్ ఉదయం 6 గంటలకు, B2 వర్సెస్ A1 గ్రాస్ హైలైట్ రాత్రి 8 గంటలకు, 25వ తారీఖు C1 వర్సెస్ D2 కింగ్స్టన్ ఉదయం 6 గంటలకు. ఇక ఫైనల్స్ అనేవి 27వ తారీఖు జూన్ 27వ తారీఖు తొలి సెమీఫైనల్ టరోబాలో ఉదయం 6 గంటలకు, 27వ తారీఖు రెండో సెమీఫైనల్ ప్రావిడెన్స్లో రాత్రి 8 గంటలకు, 29వ తారీఖు ఫైనల్ బ్రిడ్జ్ టౌన్లో రాత్రి 8 గంటలకు జరుగుతుంది. ఇక గ్రూపుల వారీగా చూసినట్టయితే ఏ గ్రూపులో భారత్, కెనడా, ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా 5 జట్లున్నాయి. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నమీబియా, ఓమన్, స్కాట్లాండ్. గ్రూప్ సిలో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, పపువా న్యూగినియా, వెస్టిండీస్. గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్ అనేవి ఉన్నాయి. ఈ ప్రపంచ కప్లో మొత్తం 20 జట్లు 4 గ్రూపులుగా విడిపోయి తలపడుతున్నాయి. ప్రతి జట్టు తమ గ్రూపులోని మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూపులో టాప్ 2లో నిలిచే జట్లు సూపర్ 8 దశకు అర్హత సాధిస్తాయి. సూపర్ 8 చేరే 8 జట్లను గ్రూప్ 1, గ్రూప్ 2లుగా విభజిస్తారు. సూపర్ 8లో ప్రతి జట్టు తమ గ్రూపులోని జట్లతో ఒక్కొక్కసారి తలపడనుంది. 2 గ్రూపులలో టాప్ 2 జట్లు సెమీస్కు చేరతాయి. ఇవి జూన్ 1, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.